హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు అయితే మనం సిఎస్ ఆడబోతున్నాము. ఫస్ట్ టైం అని కాదు, చాలాసార్లు ఆడినాం సిఎస్ చాలా ఈజీ ఉంటుంది. స్టార్టింగ్ మనకి ఇవి నరుటో అప్డేట్వి నైఫ్స్ వస్తాయి. ఇవి యాక్చువల్లీ చాలా మంచిగా ఉంటాయి, కానీ వాడనీకి వస్తే మంచిగా ఉంటాయి. ఎందుకంటే నావి ఎందుకో డ్యామేజ్ చేస్తలేవు. నావి మీకు చూడొచ్చు. దానికి ఆయన కొట్టుకోనికి ట్రై చేస్తే డ్యామేజే పడతలేవు నాది ఎందుకో. మళ్ళీ ఎందుకు డ్యామేజ్ పడుతుందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు వేరే ఆయన కొట్టడానికి అవుతాడో డ్యామేజ్ పడతలేదు. మీరు చూడొచ్చు, ఈ టీమ్మేట్స్ అయితే చాలా గలీజ్ టీమ్మేట్స్. వీళ్ళందరూ ఊకే కింద దొంగతనాలు చేస్తున్నారు. చూడొచ్చు, ఫస్ట్ రౌండ్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఈ కుక్కలను కొట్టడానికి వచ్చారు వాళ్ళని ముంగడోళ్ళని. ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్లో మంచి గన్ అంటే మనం షార్ట్ గన్ తీసుకోవచ్చు. షార్ట్ గన్ క్లోజ్ రేంజ్ పోయి. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఏంటిదంటే, షార్ట్ గన్ ఉంటే మనకి గ్లూ వాల్ కావాలా. సో నేను గ్లూ వాల్ అనేది కొనుక్కోలేదు, ఎందుకంటే నాకు పైసలు లేకుండే. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, వాళ్ళు ఎట్ సైడ్ నుంచి వస్తారో చూసి అటు సైడ్ నుంచి వాళ్ళ వెనకాల నుంచి పోయి కొట్టచ్చు. ఇదొక స్ట్రాటజీ. మీరు చూడొచ్చు, ముంగడ నంబర్ 1 నంబర్ 3 ఆయన అయితే ముంగడ పోయారు. అటు సైడ్ అందరూ ఎనిమీస్ ఉన్నారు. నాదేమో ఇవి నరుటో అప్డేట్ నైఫ్స్ అయితే పని చేయలేవు. నేనేమనుకున్నా, వాళ్ళు దగ్గరకు వచ్చే వరకు ఆగుదామని అనుకున్నా, కానీ నాకు వాళ్ళు ఆల్రెడీ డ్యామేజ్ చాలా ఎక్కువ ఇచ్చేసారు. డ్యామేజ్ చేసానికి దీని వెనకాల ఉన్నాను నేను. వాళ్ళ దగ్గరికి రాగానే కొడతాను. వాళ్ళేమో పైన చెక్కి వెనకాల చెక్కి అయితే వస్తారు. దగ్గరకు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. దగ్గరకు రాగానే కొడతా. కానీ వీళ్ళు ఇట్లా తిరిగి వస్తుంది. ఇదే ఒక ప్రాబ్లమ్. మళ్ళీ షార్ట్ గన్తో క్లోజ్ రేంజ్లో మనకు ఫైట్ వస్తుంది. మీడియం రేంజ్లో అయితే 2 బ్లడ్లు కొట్టిన నేను చావలే. వేరే ఆయన వచ్చి కొట్టేసిండు ఆయనని. ఇప్పుడు చూద్దాం మనం ఈ రౌండ్ గెలుస్తామో గెలవమో. ఎందుకంటే ఒకటే ఒక ఆమె ఉంది, ఆమె కూడా ఆయన వెనకాల ఉంది. ఈయన కొట్టడో చూద్దాం. చూడొచ్చు, ఈజీగా కొట్టేసిండు. అంటే కొట్టలే, ఇంకా చూద్దామా. ఈజీగా ఈజీగా కొట్టేసిండు. నా షార్ట్ గన్ పోయింది, కష్టము పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే నాకు వేరే యూజీగా తీసుకోవాల్సి వచ్చింది. స్టార్టింగ్లో నేను షార్ట్ గన్ కాకుండా MP5 తీసుకుని ఒకటే పని. MP5తోని రప్ప కొట్టేస్తుండే. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, నేను యూజీతో ఎట్లా కొడతాను. కానీ కొంచెం కష్టం ఉంటుంది యూజీతోని. వాళ్ళకి హెడ్కి ఏం చేయాలా అంటే అది కొంచెం కష్టమవుతుంది యూజీతోని. మీరు ఎట్లా చూస్తారో, ఈయన యాక్చువల్లీ లాస్ట్ రౌండ్లో ఈయన వచ్చిండు. అండ్ ఆయన మంచి లాంగ్ రేంజ్ గన్ ఉంది కాబట్టి ఆయన బతికిపోయిండు. అదే గన్సే లేకుండే. సో ఈయనైతే మేము చెక్ చేసినాము. ఈయనైతే ఫస్ట్ మేము కొట్టేసినాము. దాని తర్వాత ఈయన దగ్గర నుంచి గన్ను తీసుకొని ముంగడని కూడా యూజీతోని కొట్టేయడం ట్రై చేసినాం, కానీ వెనకాల దాచుకునేసరికి కొట్టలేకపోయినాము. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆయన దగ్గర పోయి వెనకాల నుంచి కొట్టేస్తున్నా. వెనకాల నుంచి అంటే కొంచెం కష్టం అవుతుంది. స్టార్టింగ్లో నేను ముంగడ పోయి అని కొట్టేది ఉంటే అయిపో, లేకపోతే మా కాయనకి 20 వచ్చినా అయిపో. ఇప్పుడు యూదం ఈయన ఏకేతో కొట్టడో. డిఫీటెడ్. సిఎస్ యాక్చువల్లీ కొంచెం కష్టం ఉంటుంది, కానీ మనము టీమ్ కోఆర్డినేషన్తో ఆడితే చాలా ఈజీ. ఇప్పుడు మనము UMPతో అయితే ట్రై చేస్తాము కొట్టనీకే. మళ్ళా ఏమైనా 3 వరకు వచ్చింది అనుకో, నేను ఇంకా వేరే గన్ ఏమో తీసుకుని కాల్ చేస్తాం. ఫస్ట్ అయితే UMPతో ట్రై చేస్తాం మనం. యాక్చువల్లీ ఒక స్ట్రాటజీ ఉంటుంది సిఎస్లో గెలవడానికి ఈజీగా. ఎట్లా అంటే మనం ఫస్ట్ రౌండ్ ఓడిపోయినాం.
సెకండ్ రౌండ్ కూడా చేతిలో నుంచి వెళ్ళిపోయింది అనుకో, మనం పోయి డ్రాప్ లూట్ చేసుకుంటే ఒక్కొక్క రౌండ్ క్లియర్ చేయాలి. డ్రాప్ నుంచి మనకి లూట్ వస్తుంది కానీ లేకపోతే అండ్ అది కూడా వస్తాయి పాయింట్స్. సో తర్వాత కూడా మనకి గన్స్ వస్తాయి. నేనైతే బెస్ట్ ఇదే మెథడ్. ఫస్ట్ 2 రౌండ్లు ఓడిపోయినా పోయి డ్రాప్ లూట్ చేస్తే మనకి మంచి వెపన్స్ వస్తాయి. ఇప్పుడు నేను చూడవచ్చు, నేను పోయి డ్రాప్ దగ్గర కూర్చున్నా, కొంచెంసేపట్లో ఒక 5-6 సెకండ్స్లో డ్రాప్ ఛార్జ్ అయిపోతుంది. డ్రాప్ ఛార్జ్ అని నాకు ఈజీ స్నైపర్ దొరికింది. స్నైపర్తో ఈజీ కొట్టేయచ్చు. ఈ నరుటో అయినా నాకు చాలా ఎక్కువ చేస్తుండే అప్పటి నుంచి మేము చూస్తున్నాము. మీరు చూడొచ్చు మా టీం ఏదైతే చాలా కష్టంగా ఆడుతున్నారు. ఒక వెనకాల ముంగడ 2 సైడ్లు ఉన్నారు. సో ఇది కొంచెం కష్టమయ్యే ఛాన్స్ అవుతుంది. కొడతామో కొట్టలేమో తెలియదు. ఒకటే ఈ ఓరియాన్ అయితే చాలా ఎక్కువ డ్యామేజ్ ఇస్తుంది. ఓరియాన్ అయినా కూడా కొట్టలేకపోయినాము, ఎందుకంటే ఆయన దగ్గర సేమ్ అదే ఉండే యూఎంపీ. స్కిల్స్ మ్యాటర్, గన్ డజంట్ మ్యాటర్. మీరు చూడొచ్చు, నేను మళ్ళీ సిగ్గు లేకుండా యూఎంపీ తీసుకున్నా ట్రై చేయనికే. నాకు ఏమనిపిస్తుందంటే ఈ రౌండ్ మంచిగా అవుతుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కొక్కసారి తెలియదు, మనం ఎట్లయినా ఆడొచ్చు. ఒక్కొక్కసారి ఇంకా మీరు పైన ఆడొచ్చు, మన రౌండ్ పక్కన ఇట్లా రెడ్ డాట్స్ ఉన్నాయి కదా, అవే మన డ్రాప్ అవి. సో మనం 3 వేస్తే 4 లెవెల్ దాకా వస్తుంది. బెస్ట్ గ్రాజా వస్తుంది. ఇట్లా మంచిదే, అది కూడా ఒక టైప్ ఆఫ్ మంచిదే. ఇప్పుడైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ యూఎంపీతో కొట్టడానికే. కొంచెం ఇది కష్టం ఉంటుంది యూఎంపీ, ఎందుకంటే దడ నువ్వు మెల్లగా పోతుంది. ఇది కూడా ఈ మినాటో అయితే బాగానే, ఈ మినాటోనే ఎక్కువ ఈయనే కొడుతాను మినాటో అని. పాపం ఆడేమో అనుకుంటాడు, ప్రతిసారి ఈయన చేతులకే పోయి దొరుకుతా అనుకుంటాడు ఆడు మినాటో. ఇప్పుడైతే నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి మనకి హార్డ్ అవుతుంది. ఈ రౌండ్ ఎట్లయినా తీయాలి ఫ్రెండ్స్, మనము ఈ రౌండ్ ఎట్లయినా తీయాలి. ఎందుకంటే ఆల్రెడీ మా 3 లెవెల్ అయిపోయింది అది డ్రాప్. ఆయన ఒక్కడే ఉన్నాడు. సో ఈజీ 1v2 కొట్టేయచ్చు ఈజీ. మేము టీం కోఆర్డినేషన్తో పోతే ఈజీ కొట్టేస్తాం. మనకి కొంచెం టీం కోఆర్డినేషన్తో పోవాలి. ఆడొక సైడ్ నుంచి నేను ఒక సైడ్ నుంచి ఈజీ ఈజీ కొట్టేస్తాను. ఇప్పుడు నేను ఒకటి లాంగ్ రేంజ్ గన్ కావాలి ఫ్రెండ్స్. నాకు లాంగ్ రేంజ్లో గ్రాజా వాడతా. ఇప్పుడు గ్రాజాతో చెక్కుడే కానీ ఈజీ ఫ్రెండ్స్ గ్రాజా వాడు. యాక్చువల్లీ గ్రాజా ఎక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు పైన ఈజీగా కొట్టేసి ఫ్రెండ్స్ నేను, కంటే నాకు అది అడ్వాంటేజ్ ఉంటుంది. పైనుంచి వాళ్ళు దమ్మ వేస్తూనే ఉంటారు, నేను వెనకాల కవర్ ఇస్తాను. స్టార్టింగే కిల్ వచ్చేస్తాయి ఇట్లా క్యాంపింగ్ చేస్తే ఒక్కొక్కసారి, కానీ ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. ఇంకో ఇట్లా చూడవచ్చు, ఎనిమిది నేను నాక్డౌన్ చేసినా కానీ హెల్త్ తక్కువైందో ఒకసారి ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. అందుకే చూసుకొని ఆడాలి ఎప్పుడైనా ఆడేది ఉంటే. నాది వేస్తుండే ఫ్రెండ్స్, కానీ అది పోయి కిలోమీటర్లు చేసి రాళ్ళు. ఇప్పుడైతే లాస్ట్ రౌండ్, ఇది చాలా ఇంటెన్స్ ఉంది మ్యాచ్. అండ్ ఇది పీక్లో వచ్చింది, ఎవరు విన్ అవుతారో. మనం క్యాంపింగ్ కూడా వెళ్ళాం పీక్లో. ఇంటెన్స్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూద్దాము, ఎనిమిది విన్ అవుతారో మనం విన్ అవుతారో, ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఇప్పుడైతే మేము ఏమనుకుంటున్నామంటే కొంచెంసేపు ఇట్లా సైడ్ నుంచి ఉండి క్యాంపింగ్ చేద్దామంటే అనుకుంటున్నాం మేము. నేను కొంతమంది అటు కొంతమంది ఇటు పోతే కొంచెం కాండిషన్లో ఉంటుందో అనుకుంటున్నాం మేము.
మేము 3 అండ్ మేమైతే ఇద్దరము వీడికైతే వచ్చేసినాము. చూస్తాము ఈడ వచ్చిరనుకో ఈయన ఈజీ కొట్టేస్తాం ఈడ గ్రాతోని ఇట్లానే సేమ్ ఈజీ. కానీ వీళ్ళు కిల్ స్టోరీ చేస్తారు ఫ్రెండ్స్, నాకు అదే నచ్చదు. కిల్ స్టోరీ ఎందుకు చెప్పి కొట్టచ్చు కదా, నిమిషంలో కట్టం చేసి అందరు. ఇప్పుడైతే బూయా అయితే కొట్టేసినాం ఫ్రెండ్స్. మ్యాచ్ స్టార్టింగ్ అయితే కొంచెం హార్డ్ ఉండే కానీ లాస్ట్కి అయితే ఈజీ వచ్చేసింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like, share and subscribe to our video. Thank you. Bye bye.